ఈరోజు వచ్చిన విచారణలు నిన్నమన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టారు. ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి అమలు చేసింది అధికారులు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డీఎస్ఏ నివేదికలలో మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది. అంటే ఈరోజు ఏది పడితే అది కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దో కాళేశ్వరం ఒక ఉదాహరణ. అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది. మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి, సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి, ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా, ఎవరు ఏం పని చేయాలనో వాళ్ళు అదే పని చేయాలి. వెనకటికి సామెత ఉంది కదా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఈ మధ్యలో సీతారామసాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్నీ కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పీక మేడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి.